హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త రోటి పచ్చడితో అయితే వచ్చేసిందండి చేయడానికి. అదేనండి ఉసిరికాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి. దానికోసం అయితే రోళ్ళు శుభ్రంగా పెట్టుకున్నానండి తుడుచుకొని. అలాగే ఉసిరికాయ ముక్కలు వేయించుకున్నవి, పచ్చిమిర్చి కొత్తిమీర వేయించుకున్నది, అలాగే వెల్లుల్లి జీలకర్ర సాల్ట్ అయితే పచ్చడి చేసుకుంటాక రెడీగా పెట్టుకున్నానండి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటేవండి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో కమ్మగా రుచిగా ఉంటుందండి. అలాగే నోటికి ఏమి తినబుద్ధి కాలేనప్పుడు కూడా ఇలాంటి పచ్చడి చేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుందండి. చూసారు కదండి, మనకి ఉసిరికాయలో మంచి పోషకాలు ఉంటాయి, మన అందరికీ తెలుసు. ఉసిరికాయ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయండి. ఇలాగ పచ్చడి రూపంలో కానీ ఏదో రూపంలో తీసుకుంటే మంచిది కదండి. ఎలా చేస్తానో వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దామా అండి. దానికోసం అయితే నేను ఒక 1/2 కేజీ నాటు ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగే పెట్టుకున్నానండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, స్పైసీకి తగినట్టు పచ్చిమిర్చిని ఇవన్నీ కడిగి పక్కన పెట్టుకున్నాను కదండి. ఉసిరికాయలను అయితే ఇలాగ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి వేయించుకోవడానికి. మనం చూసారు కదా, ఈ నాటు ఉసిరికాయలు అయితే ఎంతో కమ్మగా రుచిగా ఉంటాయండి. మంచి పోషకాలు కూడా ఉంటాయి. ఉసిరికాయలో సి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి అండి ఇలాంటి శీతాకాలంలో మనకు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఉసిరికాయతో జ్యూస్ చేసుకోవచ్చు. చాలా విధాలుగా మనం ఏదో రూపంలో రోజుకి ఒక 2 ఉసిరికాయలైనా తీసుకుంటే మంచిదండి. చూసారు కదండి, ఈ రోట్లో చేసుకోవడం వల్ల పచ్చడి కూడా మంచి కమ్మగా రుచికరంగా వస్తుందండి. చూసారండి, ముందు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత అయితేనండి నేను అలా ఒక 2 స్పూన్లు పొట్టు మినపప్పునైతే తీసుకున్నానండి. అది ఇలా మంచిగా వేయించుకోవాలి మీడియం మంటలో పెట్టుకొని. ఇది ఇలా వేయించుతుండగానే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఇవి కూడా అన్నీ మనకి మీడియం మంటలోని పచ్చిమిర్చి ఎంత బాగా వేగితే పచ్చడి అంత రుచిగా కమ్మగా ఉంటుందండి. చూసారు కదా, మంచిగా తెల్లగా బబుల్స్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అలాగే కరివేపాకు 1/1 కొత్తిమీర అన్నీ కలిపి వేయించుకోవాలండి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మంచిగా కామెంట్ పెట్టడం వల్ల కూడా నాకు సపోర్ట్ చేసిన అవుతారండి. వీడియో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్తగా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని తీసుకురావడానికి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. చూసారు కదండి, ఇవన్నీ మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. చూసారు ఎంత మంచిగా ఈ కొత్తిమీర అన్నీ వేయించుకుంటేనండి అంత కమ్మగా ఉంటుందండి పచ్చడి. పచ్చిమిర్చి మాత్రం ఎంత మంచిగా వేయించుకోవాలండి. అదే బాండీలో మళ్ళీ కొంచెం నూనె వేసుకొని ఈ ఉసిరికాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం అటు ఇటు వేయించుకున్న తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకొని మీడియం మంట పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. చూసారండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి, తినేయాలనిపించేస్తుంది కదా. ఎంతటి కమ్మటి ఉసిరికాయ పచ్చడిని రోట్లో చేసుకోవడం వల్ల ఎంతో మరింత రుచిగా ఉంటుందండి. చూసారు కదా, హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం సాల్ట్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం మంటలో పెట్టుకొని మెత్తగా మెత్తబడే వరకు మగ్గబెట్టుకోవాలండి. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. చూసారు కదండి, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా అలా ముక్కల్లో పెట్టుకుంటే మనకి మెత్తగా మగ్గిపోద్దండి. చూసారు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ టైంలోనే చక్కగా మనం అయితే పచ్చడి చేసుకోవచ్చండి. ఇది మిక్సీలో కంటే రోట్లో చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. ఇది 2 రోజులైనా చక్కగా మనకు బయట పెట్టుకున్న పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే మనం గానుగ నూనెలో చక్కగా మగ్గబెట్టుకున్నాం కదండి. ముక్కను చూసారు కదా, గరిటెతో అలా అంటే చక్కగా కట్ అయిపోయి మెదిగిపోతుందండి. ఇప్పుడైతే మనం చూసారు కదండి, రోల్ దగ్గరకు వచ్చేసాం. పచ్చడి రెడీ చేసేసుకుందాం. ఎలా చేస్తాం చూద్దామండి. చూసారు కదా, ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు వీటిలన్నిటిని మనం ఇందులో వేసుకొని చక్కగా 1/1 వేసుకొని దంచుకుందామండి. ముందుగా అయితే పచ్చిమిర్చిని వేసుకుందామండి. అదిగోండి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని చక్కగా ముందు దంచుకుందాం. మనం ముక్కల్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకుందామండి. వెల్లుల్లి జీలకర్ర కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ మధ్యలో చూసుకొని వేసుకుందామండి. ఇవన్నిటి ముందు ఇలా దంచుకుంటేనండి మనకి బాగా క్రష్ అవుతాయండి. చూసారు కదా, ఇలా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లో రోలు ఉంటే ఇలాగే చేసేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలోనే నలిగిపోతూ ఉంటుంది.
ఈ ఉసిరికాయ మనకి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కాబట్టి చక్కగా మనం కుదిరినప్పుడల్లా ఇలా పచ్చడి కానీ రసం కానీ అన్నీ పెట్టుకుంటేనండి హెల్త్కి చాలా మంచిదండి. చూసారు కదండి, ఇది చక్కగా మంచిగా క్రష్ అయిపోయింది. కొత్తిమీర ఫ్లేవర్తో ఎంతో కమ్మగా రుచిగా ఉంటుందండి. మరీ మెత్తగా చేసుకొని అవసరం లేదండి. ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం మెదుపుకుంటేనండి సరిపోద్దండి. ఇవి కూడా మనకి బాగా మగ్గిపోయాయి కాబట్టి ఎక్కువ టైం ఏమి పట్టదండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. చక్కగా బండ బరువుగా ఉంటేనండి చాలా త్వరగా నలిగిపోతూ ఉంటుందండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి నిలవ పచ్చడి ఉసిరికాయతో చేసిన రెసిపీస్ కూడా ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడకపోతే విజిట్ చేయండి. చూసారు కదండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకుందామండి. ఎంతో కమ్మటి గానుగ నూనెతో పోపు పెట్టుకుంటానండి ఎంతో రుచిగా ఉంటుందండి. ఇలాంటి మంచి మంచి పచ్చళ్ళన్నీ మనం రోట్లో చేసుకుందామా అండి. మరి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి మంచి మంచి పచ్చడిస్ అన్నీ చేసి మీకు చూపిస్తూ ఉంటానండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇదంతా తీసేసుకున్నాం, బౌల్లో వేసేసుకున్నాం. గానుగ నూనె వేసి శుభ్రంగా తాలింపు పెట్టుకుందాం. వేడి వేడి అన్నంలో వేసేసుకొని తినేద్దాం. మరి మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుందా, తినేయాలనిపించేస్తుందా అండి? మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేస్తారా? తయారు చేసుకొని పచ్చడి ఎలా వచ్చిందో తిని టేస్ట్ చెప్పి నాకు కామెంట్లో చెప్తారండి. ఇప్పుడైతే మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసి చక్కగా ఇంగువ వేసుకోవడం వల్ల అండి ఆ ఫ్లేవర్తో పచ్చడి మరింత రుచిగా ఉంటుందండి. తాలింపు దినుసులు, కొన్ని వెల్లుల్లి రేఖలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ ఇవన్నీ వేసుకొని చక్కగా మంచిగా వేగిన తర్వాత ఈ పచ్చడిని ఇందులో వేసి ఒక 5 నిమిషాలు అటు ఇటు కలిపి తీసేసుకుంటే పసుపు పొడి వేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్గా టేస్ట్ కూడా బాగుంటుందండి. చూడడానికి మనకి మంచి కలర్తో కనిపిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇదంతా ఇందులోకి వేసేసుకొని కలుపుకోవడమేనండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాల వరకు అలా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి పచ్చడి అయితే చక్కగా పాడవకుండా ఉంటుందండి. లాస్ట్గా కొంచెం కొత్తిమీర కూడా పైన వేసుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మన ఉసిరికాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నేను ఎలా చేశానో, ఏమేమి తీసుకున్నానో మీరు చూశారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా బాగా ఇలా మిక్స్ చేసుకుంటేనండి బాగా దానిలో స్టవ్లోని ఆ వేడి ఆయిల్లోని కొంచెం మగ్గడం వల్ల మనకి ఒక 4 రోజులైనా పాడవకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులైనా ఉంటుందండి. చూసారుగా ఫ్రెండ్స్, మనకి ఎంతో చక్కగా మెత్తగా కాకుండా చక్కగా బరక పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.